ఇగో వీళ్ళ మీద వార్త అంటే కాంగ్రెస్ ఏ పాపం లేదన్నట్టుగా అసలు పాపం ఇక్కడ ఒక నిమిషం పోల్ కూడా పెట్టుకుందాం అయ్యా ఇలా దొంగెవడో కూడా తేల్చేద్దాం ఒకసారి. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, పై అందరా? ఏ బీసీలలో ఎవడు అడుగుతాడా, వాళ్ళకు పదవి వారేస్తే పడి ఉంటారనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మీరు రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, నా అంతరాత్మ సాక్షిగా చెప్తా ఉన్నా, నువ్వు బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడానికి సిద్ధంగా లేం. బీసీలం ఉపేక్షించం కూడా. నువ్వు చేసేది ఏం లేదు, రాకాసులతోనే కొట్లాడినాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? నువ్వు బీసీలకు మోసం చేస్తే మనకు వార్ స్టార్ట్ అయినట్టే. ఇక ఇంకొకటి లేనే లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, పై అందరా? వాస్తవానికి ఇందులో పేర్లు పెట్టాల్సిందే నేను. దయచేసి కనీసం బీసీలు అనుకునేటువంటి వాళ్ళు ఈ ఒపీనియన్లో పాల్గొనండి. లైవ్ చూస్తున్న బీసీలారా, కత్తులు పట్టుకొని యుద్ధాలకేం పోకురు కానీ కట్టుకొత్తురు చాలు గంతే. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? నెక్స్ట్ 100 years అధికారం ఓసీలదే, జై జై ఓసీ అట. ఇంకో వీళ్ళకు ఈ కిట్టు గారికి హ్యాట్సప్ చెప్తా. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆయన జాతి కోసం ఆయన తాపత్రయం. ఇక మా వాళ్ళ విషయం అంటావా? ఈ ఓటేయమంటేనే మా వాళ్ళకు చూడు. రైట్, 48% మంది కాంగ్రెస్ దొంగ. ఏది? బీసీల విషయంలో అసలు దొంగ కాంగ్రెస్ అని 48% మంది, బీజేపీ దొంగ అని 9% మంది, బీఆర్ఎస్ దొంగ అని చెప్పి 10% మంది, వీళ్ళందరూ దొంగలే అని చెప్పి 33% మంది. ఇది కథ. బీసీలకు అధికారం వచ్చుడో మీరు ఉండుడో లేకపోవడో, మేముండుడో లేకపోవడో తెలుసుకోండి. ఇక కుదరదు మీతోటి. ఇక చాలు పడ్డ ఎత్తలన్నీ.